అందరికీ నమస్కారం. ఏదైతే సింహాచల దేవస్థానానికి సంబంధించి అతి ముఖ్యమైన కార్యక్రమం మన చందనోత్సవం, స్వామివారి నిజరూప దర్శనం. దేశంలో ఉన్న లక్షలాది మంది భక్తులు కూడా ఆ పవిత్రమైన రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగ రోజు. ఆ రోజు అది ఈసారి ఈ నెల 29న రావటం. మన గతంలో కూడా లక్షలాది మంది భక్తులు మన రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన ఆనవాయితీ అనుభవం అనుకుంది. దాని దృష్ట్యా గత సంవత్సరం ఎలాగైతే అన్ని జాగ్రత్తలు ఏర్పాట్లు అన్నీ కూడా చేసి ఎక్కడా కూడా సాధారణ భక్తులకి అసౌకర్యం కలగకుండా చందనోత్సవం మనం విజయవంతంగా చేసుకోగలిగాము. ఈ సంవత్సరం అదేవిధంగా సామాన్య భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేయాలి. లాస్ట్ టైం కంటే కూడా ఇంకా వీలైనంత వరకు బెటర్గా ఏర్పాట్లు ఏం చేయాలని చెప్పని ఈరోజు ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో జిల్లా కలెక్టర్ గారితో పాటు సిపి, అలాగే జిఎంసి కమిషనర్, అలాగే సింహాచలం ఈవో, అలాగే మిగతా పోలీసు ఇతర అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. సింహాచలం ఈవో గారు గత సంవత్సరం చేసిన ఏర్పాట్లు, ఈ సంవత్సరం ఏం చేస్తే బాగుంటుంది వాటి మీద మొత్తం వివరంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా దీన్ని కూడా పెంచడం జరిగింది. అలాగే మొత్తం కార్పెట్ లాస్ట్ ఇయర్ కూడా మీరు చూశారు. మొత్తం కార్పెట్ ఎవరైతే ఇంపార్టెంట్ ఆఫీసులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, మన ప్రజాప్రతినిధులు ఉన్నారు, అందరితో కూడా మాట్లాడిన తర్వాత ఈ చందనోత్సవం అనేది ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది దీన్ని దర్శించుకోవాలని, ఆ స్వామివారి నిజరూపం సంవత్సరంలో ఒకేసారి అటువంటి మాత్ర అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అందరూ దర్శించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అటువంటి సమయంలో మన వివిఐపీలు ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళను కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. వాళ్ళకు కూడా స్పెసిఫిక్ టైమింగ్ పెడతా ఉన్నాం. మార్నింగ్ ఒక స్పెల్, అలాగే ఈవినింగ్ ఒక స్పెల్. ఏదైతే వాళ్ళకి స్పెసిఫిక్ టైం చెప్పామో ఆ టైంలోనే దయచేసి వివిఐపీలు కానీ ప్రోటోకాల్ ఉన్న ఆఫీసులు కానీ వ్యక్తులు కానీ లేకపోతే అందరూ కూడా రావాలని కూడా వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు వీలున్నంత వరకు ఆ నెంబర్ని రిస్ట్రిక్ట్ చేయాలని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే ఇచ్చారో దానికంటే డెఫినెట్గా కొంత తగ్గించాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈవో గారిని మొత్తం లిస్ట్ అవుట్ చేయమన్నాం. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి, తర్వాత ఇన్స్టిట్యూషన్ నుంచి మొత్తం జనరల్గా ఉన్న ప్రోటోకాల్ ఏంటి, ఎంత ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇవన్నీ కూడా తీసుకొని లిస్ట్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని దాన్ని ఎంతవరకు తగ్గించగలుగుతామో కూడా ఆలోచిద్దామని చెప్పని కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మనకి ఈ దివ్యాంగులు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లాస్ట్ ఇయర్ మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం. ఈ సంవత్సరం కూడా వాళ్ళకి ఒక ప్రత్యేకంగా స్పెసిఫిక్ టైం ఇస్తూ ఉన్నాం. 11:30 to 1:30 ఆ టైంలోనే వాళ్ళకి వస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి నేరుగా దర్శనం, ఏదైతే ప్రోటోకాల్ విఐపీలకు సంబంధించిన దర్శనం ఉందో అటువంటి దర్శనం చేయించేదానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఈ విఐపీలు ప్రోటోకాల్ వాళ్ళకి కూడా టైమింగ్ మార్నింగ్ స్పెల్లో అయితే 5 to 6 ఆ టైంలోనే రావాలి. అలాగే ఈవినింగ్ అయితే 4 to 5. దయచేసి ఇక్కడ అందరూ కూడా ముఖ్యంగా ప్రోటోకాల్ వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. మనం కూడా అందరూ దాన్ని ఫాలో కావాల్సిందిగా అప్పీల్ చేస్తా ఉన్నాం. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అదొకటి ఫైనల్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ నగరంలో ఒకటి ఇనాగరేషన్కి ఒకటి సిద్ధంగా ఉంది. దాన్ని కూడా సార్ మళ్ళీ ఒకసారి